హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో కరివేపాకు పొడి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఏమో మెంతులు, 1/2 స్పూన్ ఏమో మిరియాలు, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర, ఒక 20 to 30 వరకు ఎండుమిర్చి తీసుకోండి. 2 కప్స్ ఏమో నాకు కరివేపాకు పొడి తీసుకున్నా. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ పప్పుని అవన్నీ దోరగా వేపుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్లో వేపుకున్న తర్వాతకి అవి మంచిగా వేగాలి. అవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటాయి అవి పప్పులు. సో వేగినాక ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్నాక అవి కూడా మంచిగా వేపుకోండి. ఎండుమిర్చిని మంచిగా వేపుకున్నాక అవి పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్నాక మంచిగా వేగాలి, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేపుకోండి. వీటిని కూడా, ఎండుమిర్చిని కూడా వేయించుకున్నాక మళ్ళీ ఏం చేయండి అంటే అవి పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకుని వేయండి. మీకైతే ఎంత కరివేపాకో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. నేను 2 కప్స్ కరివేపాకు తీసుకున్నా కదా, కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసిన. కరివేపాకు అయితే మెయిన్గా మంచిగా ఆరి ఎండినట్టుగా ఉండాలి. ఒకవేళ మీకు మన ఓవెన్ ఉంటేనేమో దాంట్లో డ్రై చేసుకోండి మంచిగా. ఓవెన్ లేకపోతేనేమో ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. మంచిగా అవి ఆరాలి, వాటర్ లేకుండా ఆరితేనే బాగుంటుంది పొడి, లేకుంటే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. మన కరివేపాకు అనేది మంచి ఇట్లా అంటే ఇక ఇరిగిపోయేలాగా మంచిగా వేపుకొని ఇక దాన్ని కూడా పక్కకు పెట్టుకోండి. వేగిన దాన్ని చల్లారబెట్టండి. మంచిగా కలర్ అయితే చేంజ్ అయినట్టుగా మీకు అవుపిస్తుంది కదా, సేమ్ అట్లా కలర్ వచ్చేలాగా మంచిగా వేపుకోండి. వేపుకున్నాక పప్పులను, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, సరిపడంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టండి ఫస్ట్. అవి మిక్సీ పట్టినాక దాంట్లో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎల్లిపాయలు వేసుకొని ఇక కరివేపాకు మీకు ఎంత అయితే పడుతుందో అంత కరివేపాకు 2 సార్లు అయినా పట్టుకోవచ్చు, ఒకటేసారి అయినా పట్టుకోండి, మీ ఇష్టం. ఇంకా అది నేనైతే ఒకటేసారి పట్టిన దాన్ని కొంచెం నేనైతే కరివేపాకు లాగా ఉపయోగించాలి అన్నట్టుగా అట్లా పట్టుకున్నా. దాన్ని మెత్తగా కూడా పట్టుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టుగా పట్టుకోండి. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.